నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సీతారామరాజు. మనం ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని ఎమ్మెల్యే అంజిబాబు గారి కార్యాలయంలో ఉన్నాం. ఈ మధ్య కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు కులం అంటగడుతూ వైసీపీ నేతలు చేస్తున్న అరాచకంపై ఇప్పుడు ప్రతి ఒక్క చోట కూడా స్పందిస్తున్నారు. వారు చెప్పే దాంట్లో ఏమాత్రం నిజం లేదనేది ఇక్కడ ఉన్న నేతలు చెప్తున్నమాట. ప్రస్తుతం మనకు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు గోవింద్ బాబు గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, రాష్ట్రంలో ఉన్న పరిస్థితి, వైసీపీ నేతలు చూస్తే ఎవరైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో వారిని కులం అంటగడుతూ వారు చేస్తున్న పగల్పాలు కావచ్చు, మాటలు కావచ్చు, మీరేమంటారు? అంటే ఇప్పుడే చెప్పానండి, వాళ్ళ ఉనికి కాపాడుకోవటానికి ఇప్పుడు పూర్తిగా జనాలందరూ వీళ్ళందరినీ మర్చిపోయారు. ఇప్పుడు వాళ్ళ ఉనికి కాపాడుకోవడానికి ఎవరి గురించి మాట్లాడితే మళ్ళీ నన్ను ప్రెస్ వస్తుందా, ప్రజలు ఆలోచిస్తారంటే కళ్యాణ్ గారి గురించి మాట్లాడదాం. అందులో కూడా ఒక పనికిమాల సబ్జెక్ట్ ఒకటి తీసుకున్నారు. ఇందాక చెప్పాను నేను, 2014 నుంచి 19 ఉన్నంత వరకు ఉన్న విదేశీ విద్య ఇవన్నీ 19 తర్వాత ఈయన తీసేయడం జరిగింది. కాబట్టి అదేవిధంగా మరి ముఖ్యంగా యువతకి డిగ్రీ తర్వాత పీజీ కూడా రీఎంబర్స్మెంట్ ఉండేది, దాన్ని పూర్తిగా తీసివేయడం జరిగింది. వీళ్ళు రేపొద్దున్న ఒక యువత గురించి, ఒక సమాజం గురించి రాబోయే పరిస్థితులు ఎలా ఉంటాయని మాట్లాడే ప్రయత్నం. వీళ్ళందరూ కూడా కప్పిపుచ్చుకుంటానికి ఒక 10 రోజుల నుంచి సాక్షిలో శివకృష్ణ అని కృష్ణలంక విజయవాడ గురించి మాట్లాడి దాని నుంచి మీటింగ్ పెట్టి తీర్మానం చేశారంట. సత్యనారాయణ గారు చెప్తున్నారు, అందరూ 55,000 పోగు చేసి మేము అందరం కూడా కుటుంబానికి తీసుకెళ్ళిద్దామని. ఏం ఘనకారం చేశాడని ఇస్తారు? క్రిమినల్ అయితే మీరు ఇంట్లో పెట్టుకుంటారా? ఆ క్రిమినల్ని మీరు ఇంటికాడ పనిలో పెట్టుకుంటారా మీ కులం అని? ఆ క్రిమినల్ని మీ సొంత బాధ్యతలు అప్పచెప్తారా సొంత కులం అని? అంటే మీ అవసరాలకు వచ్చేటప్పుడేమో మంచి ఉపాధ్యాయుడు కావాలి కులంతో పని లేకుండా, మంచి డాక్టర్ కావాలి కులంతో పని లేకుండా, మంచి పనిచేసేవాడు కావాలి, నమ్మకస్తుడు కావాలి కులంతో పని లేకుండా కౌరులు చెప్తారు. పెళ్లి చేసుకుంటాకే పిల్లోడు ఇష్టపడ్డా లేకపోతే పిల్లలు ఇష్టపడ్డా పిల్లో కావాలి కులంతో సంబంధం లేకుండా. ప్రజలకు తీసుకెళ్ళండి. నేను గర్వంగా చెప్పుకుంటాను, నేను కాపు కులంలో పుట్టాను, హిందూ మతంలో పుట్టాను, కానీ ప్రతి ఒక్కరిని గౌరవిస్తాను. అదే నా తల్లిదండ్రులు నాకు జన్మనిచ్చారు, వాళ్ళతో పాటు చుట్టూ ఉన్న సమాజాన్ని నాకు ఎంతోమంది ఉపయోగపడితే ఇక్కడ దాకా వచ్చాం. మేము ఎంతోమందికి ఉపయోగపడాలి, పడుతూనే ఉంటాం. ఇది సమాజం. కులంలో పుట్టానని గర్వంగా చెప్పుకుంటాను. అలా అని చెప్పేసి కుల బాధ్యత పెరగాలంటే 10 మందికి ఉపయోగపడాలి. ఈరోజు కళ్యాణ్ గారు ఆ పని చేస్తున్నాడు. మాకు కాకపోవడం చెప్తారు జనాలు చాలామంది. కారణం ఏంటి? మంచోడు కాబట్టి. ఈరోజు రాష్ట్రంలో మార్పు తీసుకొచ్చి, పరిపాలన తీసుకొచ్చి ఎంతో మందికి మంచి జరుగుతుందంటే ఎవరు? కానీ ఆయన ఏ రోజు నేను ఈ కులంకే చేస్తానని చెప్పలేదే. ఆయన పుట్టిన కులం అయి ఉండొచ్చు, అంటే ఎవడో చచ్చిపోతే క్యారెక్టర్ లేని చనిపోతే కళ్యాణ్ గారు ఏం చేస్తారని అడుగుతారు జ్ఞానం లేకుండా. మీరు మంత్రులు చేశారు, ఎమ్మెల్యేలు చేశారు, ఆలోచనతో మెలగాలని చెప్తున్నాను. ఇంకొకసారి కళ్యాణ్ గారికి మీరు కులం అంటికడితే, మా నాయకుడు ఎజెండా ఏంటో తెలుసా మీకు? కళ్యాణ్ గారి ఎజెండా కేవలం కష్టాల్లో ఉన్నోడు కూడా కడుపులో పెట్టుకుని పనిచేయటమే ఆయన ఎజెండా, వేరే ఎజెండా లేదు. అందుకే వెళ్ళాడు ఆయన పాడేరు వెళ్ళాడు, ఆయన గిరిజన ప్రాంతాల్లో చేశాడు, కిడ్నీ సమస్యను ఉద్దానం వెళ్ళాడు, ఎవరికో ఒంట్లో బాగాలేదంటే మన నిరంజన్ కుర్రాన్ని కలిశాడు. ఆయన ఆలోచనే వేరు, కష్టం ఉన్న చోట పని చేయాలి. ఆలోచన శక్తి లేని వీళ్ళకి ఏం తెలుసు ఆయన విలువ? డెఫినెట్గా ప్రజలు ఆలోచిస్తున్నారు, చెప్పుతో కొడతారు. వచ్చేసారి 29 ఎలక్షన్లో ఒక్క సీటుకి పరిమితం చేస్తారు. ఈ 11లో ఒక అంకి పోవడం కాదు. సార్, మీరు చెప్పండి, ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే వైసీపీ వాళ్ళు చెప్పే దాంట్లో ఎంతవరకు నిజం ఉందంటారు? వైసీపీ ప్రభుత్వం అంటేనే అవినీతి అక్రమాలకే నిలయం. 5 సంవత్సరాల పాలనలో రాష్ట్రాన్ని విధ్వంసం చేసి ముఖ్యమంత్రి గారు కూర్చునే కుర్చీని కూడా తాకట్టు పెట్టి సర్వనాశనం చేసిన పార్టీ వైసీపీ పార్టీ. అటువంటి పరిస్థితుల్లో రాష్ట్రం ఏమైపోద్ది, అధ్వాన స్థితిలో వచ్చేసింది, విధ్వంసం అయిపోయింది అని ఉన్న పరిస్థితుల్లో మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు చక్కని ఆలోచన చేసి ఎన్నో
ఇబ్బందులు పడి ఎన్నో అవమానాలు పడి ఎన్డీఏ కూటమిని ఏర్పాటు చేశారు. ఆయన ఎన్డీఏ కూటమిని ఏర్పాటు చేయటం వల్లనే ఈ రోజున రాష్ట్రం సుభిక్షంగా ఉంది. కేంద్రం నుంచి కోట్లాది రూపాయల నిధులు తీసుకువచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నాం. ఆయనకి ఒక కులము, ఒక మతం, ఒక వర్గం, ఒక భాష అనేది లేదు. భారతదేశం అంతా ఒకటే, మనం అందరం ఒకటే అనే ఆలోచన ఉన్న వ్యక్తి. ఎవరి కష్టంలో ఉన్నా కూడా వారిని ఆదుకోవాలనే మనస్తత్వం ఉన్న వ్యక్తి. నీతివంతుడు, నిజాయితీవంతుడు, త్యాగశీలి. ఆయన మీద కులం ముద్ర వేయటం మన ఈస్ట్ గోదావరిలో పెట్టిన కాపులకు చాలా పొరపాటు చేశారు. మీరు అటువంటి పొరపాటు ఇంకొకసారి చేయొద్దని, కులం గౌరవం పెంచమని కోరుతున్నాం. అదండి, ఎమ్మెల్యే అంజిబాబు గారు చెప్పేది ఒకటే, కులం అనేది పుట్టుకతో రాదు, వచ్చిన తర్వాత కూడా కులం ప్రజాసేవలో పవన్ కళ్యాణ్ గారికి ఎప్పుడు కులం లేదు, కులం అంటగొట్టొద్దు అనేది ఆయన చెప్తున్న మాట. ఇది ఈనాటి ఎపిసోడ్. మరి ఎపిసోడ్తో మేము ముందుంటా. ప్లీజ్ సబ్స్క్రైబ్ సుమన్ టీవీ.